హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజ్‌ని. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ గురించి మీకు ఆల్రెడీ తన్మేల్‌లో చూసే ఉంటారు. సో, ఎనీవేస్ ఇవాళ ఈ టాపిక్ గురించి కూడా మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక ఆడ మనిషి జన్మనిచ్చేటటువంటి మనిషిని, ఒక ఆడ మనిషిని ఈ విధంగా చంపడం అనేది ఒక భర్త నిజంగా చాలా ఘోరాతి ఘోరమైన సంఘటన ఇది. అందులో ప్రత్యేకించి తను కడుపుతో ఉండటం, ఆ బిడ్డని కనకుండా, ఆ బిడ్డ బయటకి ప్రపంచంలోకి రానివ్వకుండా వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి మనస్పర్ధలను మనసులో పెట్టుకొని ఈ విధంగా వాడు చేయటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము. తను కడుపుతో ఉందని తెలిసి కూడా కడుపు మీద ఎక్కి కూర్చొని బాగా తొక్కి గొంతు నులిమి చంపడం, బిడ్డ బయటికి వచ్చేదాకా చంపడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటివి కూడా మనం మాట్లాడుకోవాల్సొస్తుంది అనంటే, అట్లాంటి వెధవలు ఎక్కువైపోతున్నారు. సో, ఇట్లాంటి ఎదవలు ఎక్కువైపోయినప్పుడు ఖచ్చితంగా చట్టం అనేది మంచి చర్యలు ఎలా తీసుకోవాలంటే, ప్రాణాలతో ఉండాలి. వాళ్ళు ప్రాణాలతో కొట్టుమిట్లాడాలి. కానీ అప్పుడే చావకుండా వాళ్ళకి శిక్షనైతే విధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడ మనిషి అనేది హ్మ్, ఆహ్, మ మా ఏమంటారు లేడీస్ అనేవాళ్ళు ఉంటేనే జన్మనిచ్చేటటువంటి ఇదనేది ఉంటుంది కాబట్టి, అటువంటి ఆడ మనిషిని కడుపుతో ఉన్న ఆవిడని తొక్కి, కూర్చొని, నులిమి ఆ బిడ్డ బయటకొచ్చేదాకా అంటే ఈ విధంగా చేయడానికి వాడికి వాడి మెంటాలిటీని బట్టి కూడా చూస్తే మనం ఆలోచిస్తే, వాడు నిజంగా ఒక సైకో సైకో కన్నా కూడా ఇంకేదన్నా మాటుంటే, ఆ మాటనైతే వాడొచ్చు. ఇలాంటి వాళ్ళు ఎందుకు పుట్టుకొని వస్తున్నారో ప్రపంచంలో మేము గూడా మాది గూడా నేను ఒక మగాడిని అనేటటువంటి ఇదిలో ఎందుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. వన్స్ నీకు నీ భార్య మధ్యలో ఎటువంటి సంఘర్షణలు ఏదైనా కానివ్వండి ఉండుండొచ్చు. కానీ ఏదన్నా సాల్వ్ చేసుకోవాలంటే పెద్దవాళ్ళ మధ్యలో కూర్చొని సాల్వ్ చేసుకోండి. దయచేసి ఇట్లాంటియన్నీ సాహసాలు చేసి వాళ్ళ కుటుంబాలని మీ కుటుంబాలని నాశనం చేసుకోకండి. ఎందుకంటే మీరు ఆహ్, బిడ్డల్ని అన్యాయంగా ఈ విధంగా చంపడానికి మీరు పెళ్ళిళ్ళకే అర్హులు కాదు అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే బిడ్డని కనడానికి ఇష్టం లేకుండా సంసారం చేసేదానికి మాత్రం మీరు ముందుకొస్తుంటే ఏ ఆడది ఒప్పుకోదండి. ఏ ఆడది సహించలేదు. కాబట్టి దయచేసి మీరు పిల్లల్ని కనాలి అనుకుంటే మీ లైఫ్ లాంగ్ మీరు సచ్చేంత వరకు మీ పిల్లలకి మీరు గ్యారంటీయా మీ దగ్గర ఆస్తి ఉండకపోని లేకుండా ఉండని మీరు కష్టపడి మీ బిడ్డల్ని పెంచండి. అంతేగాని ఆ బిడ్డనే భూమి మీదకి రానీయకుండా ఆ తల్లిని, ఆ భార్యని ఆ విధంగా చంపడం అనేది నిజంగా చాలా ఇది మాటల్లో చెప్పలేని విషయం. ఎందుకంటే అంత బాధపడాల్సిన విషయం ఇది కూడా. సో, ఇలాంటి వాళ్ళని చట్టం నిజంగా చాలా శిక్షించాలి. చాలా అతి ఘోరంగా, అతి క్రూరంగా నిజంగా వాళ్ళకి చట్టం శిక్ష అనేది అమలు పరచాలనేది మా యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఇటువంటి ఏదైతే ఈ విధంగా కొన్ని ఈ మధ్య చానా కేసెస్ వస్తూ ఉన్నాయి. చానా కేసెస్ ఇలా మనకి న్యూస్‌లో చూపిస్తూనే ఉన్నారు. ఒకటి మర్చిపోతున్నాం అనే కొద్దీ మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. ఇది మర్చిపోయేలోపు మళ్ళీ ఇంకోటి వెంటనే స్టార్ట్ అవుతుంది. సో, ఇలా జరుగుతున్నాయే కానీ తగ్గడం అనేది ఎక్కడ కనిపించడం లేదు. సో, ఇలాంటివన్నీ కూడా రాకుండా ఈ చట్టం అనేది కరెక్ట్ అయిన శిక్ష అమలనేది చేస్తే ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ చాలా తగ్గుతాయి అనేది నా యొక్క ఉద్దేశం. ప్రజల్లో గూడా వాడికి ఎలాంటి శిక్ష వేశారు మీరు రియల్‌గా మా ఎదురుగా ఏది చేయకండి. ఒక ఎవడైతే వాడు ఈ విధంగా చేస్తున్నాడో వాడిని మీరు ఏం చేస్తున్నారు, ఏంటి అనేది షూట్ చేయండి. వీడియో తీయండి. వీడియో తీసి కాలు తీస్తారా? చెయ్యి తీస్తారా? లేదంటే వాడి ప్రాణాలు ఉండంగానే కాలు, చెయ్యి తీసిన ఆ వీడియోసు బయట ప్రపంచానికి ఇవ్వండి. చట్టాన్ని నేను అడుగుతున్నాను ఈ మాటలు.
చట్టాన్ని అడుగుతున్నాను. పోలీసులు ఈ వీడియో ఎంతవరకి పోతుందో నాకైతే తెలీదు గానీ, ఖచ్చితంగా ఈ ఈ విధంగా చేసి చూడండి. ప్రజల్లో ఆ భయం అనేది, ఆ వణుకనేది అప్పుడే గదా బయటకొస్తుంది. అప్పుడే గదా అటువంటి మైండ్ సెట్ ఉండేవాళ్ళు తగ్గించుకుంటారు. మీరు ఏది చేయకుండా మేము ఖైదీలు లోపలేసేసాము. మేము ఈ విధంగా 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు శిక్ష అనేది వేసేసాము అనంటే ఇది ఎంతవరకు న్యాయం? ఎవరికి తెలుస్తుంది? ఈ భయము ఇదంతా ఎవరికండి అర్థమవుతుంది చెప్పండి? లోపల కూర్చుంటున్నారు, 3 పూటలు తింటున్నారు, హ్యాపీగా నిద్రొస్తూ పడుకుంటున్నారు అనేది మాత్రమే జనాల్లో కలుగుతుందే తప్పితే, మీరు చేసే ఏదైతే మీరు చేస్తున్నది ఏదైతే మీరు మీరు వాళ్ళకి శిక్ష అనేది వేస్తున్నారో అది ప్రజలకి చూపించండి. చూపించమనే కదా మేము అడుగుతున్నాము. ప్రతి ఒక్కళ్ళు గూడా యూట్యూబ్ వాళ్ళు గూడా మీరు రిక్వెస్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళని. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇటువంటి టాపిక్స్ ప్రతి ఒక్కళ్ళమి మనలో లేడీసే మనం ముందుగా ఉండి ఈ విధంగా లేడీస్‌కి ఇలా జరుగుతుంది అని ప్రతి ఒక్క యూట్యూబ్ వాళ్ళు కూడా మాట్లాడండి. గొంతెత్తి మనం మాట్లాడకపోతే మన ఆడవాళ్ళ మీద జరిగేటటువంటి ఈ అన్యాయాలు మన కుటుంబాల మీద పడుతున్నాయి. ఇదొక్కటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో, ఉంటున్నారో, యాక్టివ్‌గా ఉంటున్నారో వాళ్ళకి తెలిసినటువంటి విషయాలను బట్టి కొంత మనం ఏ విధంగా మనం మాట్లాడితే కొంతవరకైనా మనము చట్టానికి మనం మన ఉద్దేశాలని, మన బాధల్ని, మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ గూడా మనము అందించేటటువంటి యూట్యూబర్స్‌గా మనం ఎందుకు ఎదగకూడదు? ఎదగాలి అంటే మనమేదో డబ్బు సంపాదిచ్చేసి అదో ఇదో పేరు తెచ్చేసుకొని ఇవన్నీ కాదండి. నా ఉద్దేశంలో మన మన కళ్ళ ముందు ఏదన్నా జరిగిందా? దాన్ని మనం స్పష్టంగా గొంతెత్తి మాట్లాడాల్సిన ఆ ధైర్యం, ఆ గట్స్ అనేది మనలో ఉండాలి. మనలో ఉంటేనే ప్రతి ఒక్కళ్ళకి గూడా మనం ఏదన్నా ఇచ్చే సలహాని బట్టో, లేదంటే ఇంకేదన్నా మనలో ఉండేటటువంటి ఆవేదన, మనలో అవతల ఉండే వాళ్ళ ఆవేదనని మనలో కలిగింది ఆ బాధ అన్నట్టుగా మనం తెలియజేయడము చేస్తూ ఉంటాము. సో, దానివల్ల నేను చెప్పడం ఏంటంటే, ఇట్లాగా చేసే వాళ్ళని మీరు ఏం చేస్తారో అనేది మా ఎదురుగా మీరు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని మీరు ఏ విధంగా చేస్తారు అనేది మాకు ఒక వీడియో షూట్ మీరు ఏదైతే చేస్తారో అది మాకు ఒక వీడియో క్లిప్ బయటకు వదలండి. మీడియా ముందుకు వదలండి. మీడియా ఏం చేస్తుంది? ప్రతి ఒక్క న్యూస్ ఛానల్స్‌లో వేస్తుంది. ప్రతి న్యూస్ ఛానల్స్‌లో వచ్చాయి అంటే, మీడియా ముందుకొచ్చింది అనంటే, యూట్యూబ్ ఛానల్స్ ముందుకు వెళ్తాయి. అర్థమైందా? యూట్యూబ్ ఛానల్స్ గూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఫోనుల్లో గూడా ఈ విధంగా చేశారంట. ఇదిగోండి ఈ విధంగా శిక్ష ఈ విధంగా వేశారు వాడికి అనేది ప్రతి ఒక్కరు ఫోనుల్లో చూస్తారు. ప్రతి ఒక్కరి వెన్నుముక్కలు అంటారా ఏదో, దాంట్లో నుంచి వాళ్ళకి కింద నుంచి వణుకు పుట్టాలి. ఆ విధంగా చట్టం కరెక్ట్‌గా గనక శిక్ష అమలు పరిస్తే. అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. నిజంగా ఇంత బాధగా ఉందంటే ప్రతి ఒక్క మహిళ నిజంగా చాలా బాధపడి, అణుచుకొని కాపురాలు చేస్తూ ఉంటే, అప్పటికి గూడా మీరు వదలకుండా వాళ్ళని చంపి, మీకు పుట్టేటటువంటి వారసుల్ని కూడా మీరు మీ చేతులారా చంపి, ఇక మీకు ఆడవాళ్ళు దేనికి మీ లైఫ్‌లోకి రావాలి? కేవలం 20 ఏళ్ళు తల్లిదండ్రుల దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి, మీ దగ్గరకొచ్చి 20 ఏళ్ల తర్వాత ఈ 5 సంవత్సరాల్లోనో, 10 సంవత్సరాల్లోనో వాళ్ళకి చావు రాసిపెట్టుంది అనైతే మీ దగ్గరికి రావాలా? 35 సంవత్సరాల లోపల వీళ్ళు చనిపోవాలి అనేటటువంటి ఏమన్నా ముద్ర యేసుకొని ఉన్నామా ఆడవాళ్ళమి? సో, ఇదంతా నిజంగా ప్రపంచంలో ఉండేటటువంటి నేరాలు, ఘోరాలు ఇవన్నీ న్యూస్‌లన్నీ చూస్తుంటే నిజంగా చాలా బాధగా ఉంది. ప్రత్యేకంగా ఆడవాళ్ళ మీద ఇట్లాంటి జరుగుతున్న సిట్యుయేషన్‌లు బట్టి నేను మాట్లాడడం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మగవాళ్ళకి కూడా జరుగుతుంది. నేనైతే చెప్పడం లేదు. మానసికంగా మగవాళ్ళకి కూడా జరుగుతుంది. మగవాళ్ళు కూడా ముందుకు రండి. ఎవరిని నేను రావద్దని చెప్పడంలా. ముందుకొచ్చి మీరు మాట్లాడి మీ వైఫ్ ఏ విధంగా మిమ్మల్ని బాధ పెడుతుందనేది క్లియర్‌గా మీరు కూర్చొని మాట్లాడుకున్నా కూడా మీకది తేలలేదనంటే కోర్టులున్నాయి, చట్టాలున్నాయండి. న్యాయపరంగా మీరు పోండి. అంతేగాని ఈ విధంగా చంపి, నరుక్కుంటూ, ఈ విధంగా కుచ్చేని చంపేసుకుంటే ఏదో కారుగాని తోలినట్టు భార్య పొట్ట మీద కూర్చొని బిడ్డని బయటకొచ్చే విధంగా చంపేసి ఇది నీకెవడిచ్చాడు ఆ రైట్స్ అనేది నేను అడుగుతున్నాను.
చెప్పండి. ఇది రైటా రాంగా అండి? నేను మాట్లాడిన ప్రతి ఒక్కటి ఎంతమందికి మహిళల్లో ఉండేటటువంటి బాధలు అయన్నీ నేను వ్యక్తపరుస్తున్నాను. సో, పూర్తిగా అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంతమందికి వెళ్తుందో నాకు తెలీదు. వాళ్ళందరి బాధలను గూడా నేనైతే వ్యక్తపరుస్తున్నాను. సో, ఇంతటితో ఈ వీడియో. నమస్తే.